చెయ్యి. అరే దరిద్ర బతుకు, ఎప్పుడు ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అడగాల్సి వస్తుంది. ఏం జీవితం రా నాది. అయ్యో రవి, పళ్ళపొడి అయిపోయినట్టుంది. నా దగ్గర ఒక పేస్ట్ ఉంది, తీసుకొస్తా ఆగు. ఛీ నీ ఇగో తీసుకో, కొత్తది, నువ్వే ఉంచుకో. ఛీ. రవి, మెస్ మూసే టైం అయింది, జల్దీ రా. టిఫిన్ చేద్దు గాని. నేను వస్తాలే, నువ్వు వేణు పద వెళ్దాం. చలో చలో. అరే ఏందిది? అరే రవి పద వెళ్దాం, టైం అవుతుంది. ఏ చట్నీ రమేష్. మధ్యలో ఎవరు? రమేష్, ఏంది నువ్వు కూడానా? అంటే నీకు కూడా? పదండి మెస్కి. రావయ్యా మహానుభావ, నువ్వు వచ్చేసరికి ఇడ్లీలు కుడుములు అవుతట్టున్నాయిగా. ఆరం సాబ్ ఆరం. रे रवि साहब का प्लेट निकाल. ఏమ్రా తలకాయ తిరుగుతుందా? ప్లేట్ తీయమంటున్నావు? అరే నై సాబ్, వాడేం చెప్పిండు, గీ రవి సాబ్ 3 నెలల నుంచి మెస్ బిల్ కట్టలే, గందుకే మెస్ బంద్ చేయమని పైనుంచి ఆర్డర్. పోనీలే, ఇప్పుడు పెట్టే, మేము వాడెంతో మాట్లాడతాం. అరే సాబ్, నేనేం చెయ్యాలే సాబ్, చిన్న నౌకరు గాని, పైనోళ్ళు చెప్పింది ఇనాలనా లేదా? సరే సరే, ఇప్పుడైతే పెట్టు, మేము మాట్లాడతాం చెప్పినాం కదా. లేదు సాబ్, నా నౌకరి పోతుంది సాబ్. ఏందిరా నీ నౌకరు పోయేది? మీరు చేసే దొంగ పనులు మాకు తెలియదు అనుకుంటున్నారా? పందికొక్కులు లెక్క మెక్కుతున్నా నువ్వు నీ వాడాను. రే మర్యాద రవి గారికి టిఫిన్ పెట్టు, లేకుంటే బొక్కలు ఇరుగుతాయి. రే అరే రవి, అరే రవి, ఏం రవి, మెస్ బిల్ కట్టలేదా? ఊరు నుంచి పైసలు ఇంకా రాలేదా? పైసలు వస్తూనే ఉన్నాయి, కానీ ఖర్చు అయిపోతున్నాయి. ఎట్లా? 2 రోజులకు ఒక మార్నింగ్ షో, కొత్తగా వచ్చే నవలకే పైసలు అయిపోతున్నాయి. రవి బాధపడకు రవి, మనందరం మధ్యతరగతి కుటుంబాల వాళ్ళమే. మాకు తెలుసు ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉంటాయో. పోనీ ఇంటికి ఉత్తరం రాయకపోయావా? ఉత్తరం రాసిన పైసలు ఎట్లొస్తాయిరా? ఇంటి దగ్గర పరిస్థితి బాలేదు. నేనేదో చదివి ఉద్ధరిస్తానని మా అమ్మ వెండి కడియాలు అమ్మి మరీ పైసలిచ్చి పంపించిందిరా. అవును, రమేష్ అన్నట్టు నేనేమో సినిమాలు షికార్లంటూ విచ్చలవిడిగా తిరుగుతున్నా. నాకిట్లాంటి శాస్తి జరగాల్సిందేరా. కానీ నేను మొండోండి, చావనైనా చస్తాను. కానీ కావాలంటే ఈ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ నుంచి దూకి చేస్తా. కానీ ఇంటికి మాత్రం ఉత్తరం రాయలేను. అరే గీ మాత్రం దానికి చావదాకి ఎందుకు బ్రదర్? చూద్దాం, ఎప్పటికీ గిట్నే ఉంటాయి పరిస్థితులు. చాయ్ బిస్కెట్ జల్దీ తీసుకురా. ఏమరా డోలాకి ఏం వాయిస్తున్నావురా? పొద్దుగాల
పగటేశంగా లెక్క ఏం వాయిస్తున్నావురా? పని పాట లేదారా? ఎట్లా కొడుతుండ్రు? ఒళ్ళు కొవ్వెక్కిన ముండా కొడుకులు ఊళ్ళో అమ్మయ్య సంపాదించి పంపిస్తా అంటే ఇక్కడికొచ్చి జల్సాలు చేస్తున్నారు నా కొడుకులు. గదే నాకు అర్థం కాదు. స్వాతంత్రం వచ్చి 20 ఏళ్ళు దాటింది. సోషలిజం తెస్తామని ధనికులు పేదలు లేని సమాజం తెస్తామని పలికే నాయకులు ఎడిపోయినరు. నీ అమ్మ రోజు రోజుకు పైసలు ఉన్నోడు పైకి పోతుండు. మనలాంటి రైతు కుటుంబాల వాళ్ళం, మధ్యతరగతి వాళ్ళం అవసరాల్లో కూరుకపోతున్నామా? అదేంటండి అలా అంటారు? మనకు స్వాతంత్రం వచ్చి ఎన్నేళ్ళవుతుంది? దాదాపు 200 ఏళ్ల పాటుగా మనం బానిసత్వంలో మగ్గాం కదా. అవన్నీ సర్దుకోవాలంటే కాస్త టైం పడుతుంది కదా. అది నిజమే. కానీ రోజు రోజుకి అవినీతి రాజ్యం వెళుతుంటే, ఎన్నికల్లో పాల్గొనడానికి లక్షల్లో ఖర్చు పెడుతుంటే, సారా పోయించి ఓట్లు కొంటుంటే సోషలిజం ఎట్లొస్తుంది? మనలాంటి బడుగు జీతగాల బతుకులు ఎట్లా బాగుపడతాయి? వేణన్నా గంత ఆవేశం వద్దే, ఇగో చాయ్ తీసుకో. ఇదంతా నాటకం బాస్. సోషలిజం లేదు, ఏ ఇజము లేదు. క్యాపిటలిజంకు బానిసత్వం మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. కానీ అందరూ అమెరికా వాడి పైసలకు ఎగబడే కుక్కలే. రవి, నువ్వు నన్ను ఉద్దేశించి అంటున్నావు కదా, నేను అమెరికాకు పోతున్నానని కుళ్ళు. యు ఆర్ జెల్స్ ఆఫ్ మీ. రమేష్, అసలు నిన్ను దృష్టిలో పెట్టుకుని అనలేదు. సోషలిజం గురించి చర్చకొస్తే క్యాపిటలిజం గురించి మాట్లాడాను అంతే. నో, ఐ డోంట్ బిలీవ్ యూ. నువ్వేదో గొప్ప తెలివిగలవాడిని అనుకొని అందరికీ నీతులు చెప్తున్నావు. కానీ యు ఆర్ వెరీ సెల్ఫిష్. రమేష్, ప్లీజ్ స్టాప్ దిస్ నాన్ సెన్స్. అసలే నా మూడ్ బాగలేదు. ఇఫ్ ఐ హర్ట్ యువర్ ఫీలింగ్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ. మనమంతా దోస్తులం రాబాయ్. నీ మీద నాకెందుకు ఈర్ష? బాయ్ గాయ్స్. చాయ్ తాగు రవి. చాలు, కడుపు నిండింది. రవి, టిఫిన్ తినలేదుగా. వేణు, రవి, ఎట్లుంది? చక్రెచ్చి పడిపోయినావు తెలుసా? సరేపా, అట్లా బయటకు ఏమైనా తిందాం. నేను రానురా, నువ్వు వెళ్ళు. ఎందుకు? ఇక్కడ ఉండి ఏం చేస్తావు? బ్రతకడం ఎందుకని ఆలోచిస్తున్నా. ఉరి పోసుకోవాలనా లేక ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ నుంచి దూకాలనా అని. ఈ రెండిట్లో ఏది బెస్టో నువ్వే చెప్పురా. ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అయితే మస్తు పబ్లిసిటీ వస్తుంది. వార్డెన్ అకృత్యాల వల్ల ఆత్మహత్య చేసుకున్న ఎంఏ ఫైనల్ ఇయర్ విద్యార్థి రవి అంటూ రేపు మెయిన్ పేపర్లో హెడ్డింగ్. వావ్, ఊహించుకుంటేనే ఎంత థ్రిల్లింగ్గా ఉందో. ఈ విధంగానైనా పాపులర్ అవుతారా? మీ అందరికీ ఇవాళ సెలవు కూడా డిక్లేర్ చేస్తారా? పిచ్చి పెట్టింది నీకేమైనా? ఒక్కరోజు మేసులో తిండి తినకపోయింది చేస్తాడు ఎవడన్నా? టూ మచ్గా మాట్లాడకు. ఒక్కరోజు ఒక్క పూట అని కాదురా, ఒక్క పూటకో ఒక్క రోజుకో ఎవరైనా అడ్జస్ట్ చేస్తారు. తర్వాత రేపు ఎల్లుండి ఎంత మందిని బిచ్చం ఎత్తుకుని పుట్టపోసుకోవాలరా? నాకంటే బెగ్గర్స్ నయం కదరా. ధైర్యంగా బిచ్చం ఎత్తుకుంటున్నారు. ఎంఏ చదివే నేను ఆ పని కూడా చేయలేను. సరే, నీ మూడేం బాగాలేదు, అట్లా బయటకు పోదాం పద. కొంచెం రిలాక్స్ అయినా కావచ్చు. ఎందుకురా? ఎవడో కలుస్తాడు, ఏదో వాగుతాడు, మన మూడు ఖరాబ్ అవుతుందిరా. పోనీ సినిమాకి పోదామా? కాగజ్ గెప్పు లాస్ట్ రోజు అంట, దాన్ని తీరేయడవచ్చు. పోదామా? కాగజ్కి పూలా? వెళ్దాం. మరి వేర్ ఇస్ మనీ? ఇద్దరికి కనీసం 5 అన్నా కావాలి. అవును, జేబులో చిల్లి గవ్వ కూడా లేదు. గిరివి పెడదామంటే వాచ్ కూడా లేదు. ఓ పని చేద్దాం, సాగర్ను పోయి అడుగుదాం, ఖచ్చితంగా ఇస్తాడు. సాగర్ గారు ఇస్తాడంటావా?
మనకి చాలాసార్లు ఇచ్చిండ్రా నేను అక్కడ మాయిస్తాడులే. ఎహే, హలో బ్రదర్, నువ్వు పేక ముక్కి, నువ్వు సిగరెట్ ముక్కి, నువ్వు మందు సుక్కబోయి. అరే రే పొట్టోడా రూమ్లో ఆపరా చాలా నీ మంది డైలాగ్. పోదాం పారా. డోంట్ వరీరా, నేను ఉన్నా కదా, నువ్వు ఆగు. సాగర్, ఎవరు? ఇవాళ నీ రే యాక్టింగ్ సాగర్. రేజ్లో ఉంది. రండి అన్న కూర్చోండి. అన్నా చూడు వచ్చిండ్రు. మ్మ్హ్మ్. సిగరెట్ మ్హూ. మీకు రవి గారు సిగరెట్. నో థ్యాంక్స్. ఏంది విశేషాలు వేణుగారు ఇట్లొచ్చిర్రు? ఏముంటాయి, నథింగ్ స్పెషల్. అవును మెస్లా గట్లయిందేంది? అవును రవి గారి పేరు యూనివర్సిటీ నోటీస్ బోర్డు మీదకి ఎక్కిందట. 3 నెలల మెస్ బిల్ కట్టలేదంట. 1 మంత్లా కట్టకుంటే హాస్టల్ కూడా ఖాళీ చేయాలంట. అరే వాట్ ఏ పిటీ. ఏం పర్లేదు రెడ్డి గారు, తీసేస్తే పోతా. మీరు మాత్రం దయాదాక్షిణ్యాలు చూపించకండి. ఐ హేట్ ఇట్. ఓకే ఎందుకు తీసేస్తారులేండి. బ్రిలియంట్ స్టూడెంట్స్, స్కాలర్షిప్లు కప్పులు అన్నీ మీకే కదా. రెడ్డి గారు ప్లీజ్ స్టాప్ ఇట్. వేణు పోదాం పదా. అంత కోపం ఎందుకు భయ్? మిమ్మల్ని ఆదుకోవటానికి ఏదో దేవత వస్తుందిలే. అంటే దేవత ఎవరు? ఎవరో మీకు తెలియదా? యూనివర్సిటీ అంతా కోడే కూస్తుంది. గదే ఫస్ట్ ఇయర్ పోరి కిరణ్మై. శ్రీశైలం మర్యాదగా మాట్లాడు. కిరణ్మయికి నాకు ఏం సంబంధం? ఇంకేం సంబంధం? తోడా సంబంధం. మాటలు మర్యాదగా రాని. అమాయకురాల్ని పట్టుకొని డోంట్ బ్లేమ్ హర్. ఏంది మర్యాద? ఆ? అది ఎందరితో తిరుగుతుందో తెలుసా? కాలేజీలేమో నువ్వు, బయటేమో అమెరికాడు, కాలేజీలో ఇంకోడు. జోకర్ జోకర్. రేయ్, ఎవర్రా జోకర్? నేనా? కాదు పోయి నాకు జోకర్ వచ్చింది. నాకు తెలుసు, మీరందరూ నన్నే అంటున్నారు. అరే అవునరా, నిన్నే అంటున్నావు. ఏం పీక్తావురా? మజాక్ చేస్తున్నావు. తిన్నికి తినలేదు కానీ దోషం పొడుచుకొచ్చింది. అందరూ ఆగండి. వాట్ ఇస్ దిస్? అలాగా జనంలాగా. సాగర్ ఏంటిది? రూమ్కొస్తే ఇంత ఇన్సల్ట్ చేస్తారా? రెడ్డి వేసే బొక్కల కాసపడే కుక్కలు మీరు. మిమ్మల్ని ఏయ్, ఏంబ్రా కుక్కలు గిక్కలు అంటున్నావు? నరుకుత బిడ్డ. తెల్లారేసరికి చాల్తి లేచిపోతే జాగ్రత్త. రే రారా చూసుకుందాం. రారా చూసుకుందాం. రా. వేణు రవి, మీరు ఎక్కడి నుంచి పోండి ప్లీజ్, పోండి ప్లీజ్. ఛ, ఇవాళ ఏందిరా అన్ని ఇట్లా జరుగుతున్నాయి? ఏమైతుంది, వీళ్ళేమని చేస్తారా? అరే వేణు, దీనికి వాళ్ళు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటారు. వాళ్ళ దగ్గర పైసలున్నాయిరా. సారా దాపిస్తే వచ్చే గుండాలు మస్తు మంది ఉన్నారు. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వేణు, రవి. ఏందో వీడు మళ్ళొత్తాడు. ఐఎమ్ సారీ, నా రూమ్కి వస్తే ఇట్లా జరిగింది. అయినా సాగర్, ఈ గ్యాంగ్ అంతా నీ రూమ్లో తిష్టేసిండ్రేంది? అప్పుడప్పుడు వస్తూనే ఉంటారు కానీ, అదీగాక వేణు నీకు తెలుసు కదా, వాడు అసలే మంచోడు కాదు. రెడ్డి పెద్ద రౌడీ గ్యాంగ్ మెయింటైన్ చేస్తాడు. అయినా వాంతో లొల్లెంతి పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం లేదురా, జస్ట్ సే సారీ, లొల్లి ముగిసిపోతుంది. లేకపోతే పెద్దదైతే మనకే ప్రమాదం. సారీ చెప్పే సమస్య లేదు. రా రవి.
నీ- వా. ఏందయ్యా గురునాథం వేళాపాడా లేదా? ఏం చేస్తున్నావు రవి? నోట్స్ రాస్తున్నావా? నాకు కూడా కావాలి. ఏ, ఛీ. ఒక కాపీ చేసుకుని ఇస్తా. ఎందుకు రవి అంత కోపం? కోపం ఎందుకు? నువ్వు చీటికి మాటికి నా రూమ్కి రావడం, మీద మీద పడతా అంటే ఎంత అసహ్యంగా ఉందో తెలుసా? అది కాదు రవి, నువ్వు టిఫిన్ చేయలేదని నేను ఎంత బాధపడ్డానో తెలుసా? నీకోసం క్యాంపస్ బయటికి పోయి టిఫిన్ కట్టించుకొచ్చిన. తొందరగా తిని తయారుగా, క్లాస్కి టైం అవుతుంది. ఇవాళ ప్రొఫెసర్ది లాస్ట్ క్లాస్. సరే నేను వస్తా, నువ్వు పో. రవి, ఒక్క మాట, నీ దగ్గర పైసలు లేనట్టున్నాయి. నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, ఈయన. గురునాథం ఏందిది? ప్రతిసారి పేస్ట్ ఉందా, సబ్బు ఉందా, అది ఉందా అంటావు. నువ్వు విసిరే ముష్టికి ఆశపడుతున్నా అనుకున్నావా? ఇంకెప్పుడు అలాంటి ప్రయత్నం చేయకు. చావరైనా చస్తాను కానీ నీ దగ్గర అప్పు తీసుకోను. ఈ టిఫిన్ కూడా తీసుకుపో. అయ్యో, తినేది ఇసరకూడదు రవి, అది మహాపాపం. సరే, క్లాస్కి టైం అవుతుంది. నీ ఇష్టం ఉంటేరా, లేకపోతే లేదు. రవి, హాయ్ రా. హాయ్ మామ. హాయ్ రా. ఏంది గురుడు ఇంకా రాలేదు? ఏ రోజు టైంకి వచ్చి వచ్చాడు గనక 50 నిమిషాలు క్లాస్ అయితే రావడమే పావు గంట లేటుగా వస్తాడు. తన చెంచా బ్యాచ్తో ఓ 10 నిమిషాలు ముచ్చటిస్తాడా? ఆ తర్వాత మిగిలిన 10-15 నిమిషాలు తన అమెరికా ప్రయాణం గురించి గొప్పలు చెప్తాడు. అవునరా, అసలు ఈ సంవత్సరంలో ఆయనకున్న క్లాసులే 20. అందులో తను తీసుకున్నది 10 మాత్రమే. దాంట్లో సొల్లు కబుర్లతోనే సగం పుణ్యకాలం గడిచిపోయింది. ఒక్క పాఠమైనా సరిగా చెప్పిండారా? ఏమన్నంటే పీజీ విద్యార్థులకు ఎలిమెంటరీ స్కూల్ పిల్లల్లాగా పాఠాలు చెప్తారటయ్యా అంటాడు. అంతేరా. రెఫరెన్స్ పుస్తకాలు చదువుకుంటే చాలంటారు. ఈ మాత్రం దానికి క్లాసులు ఎందుకు, అటెండెన్స్లు ఎందుకు? అరే ఊకోండ్రా, ఆయన ఫేవరెట్ బ్యాచ్ గీడ్నే ఉంది. విన్నారంటే ప్రొఫెసర్కి మోసే రకం, జాగ్రత్త. ఇంటే ఏం బిక్తారా? అయినా మార్కులు ఎప్పుడో రిజర్వ్ అయిపోయినాయిరా. అయితే ఈడ కూడా కేకేవన్నేనా? కేకే1 అంటే ఏందిరా? వీడో బుద్ధుగాడురా. కేకేవన్ అంటే కులం కులం ఒకటే అని. ప్రొఫెసర్ ఏ కులపోడైతే ఆ కులపోడే ఆ సబ్జెక్ట్లో టాప్ వస్తాడు. మరి మన బ్రిలియంట్ రవి సంగతి ఏంది? మధ్యలో నా సంగతి ఎందుకు? ఎందుకంటే యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ కొట్టాలని చూస్తున్నావు కదా. ఏడ్చినట్టే ఉంది. తినడానికి తిండి లేదని నేను బాధపడుతుంటే, మీసాలకు సంపంగా నూనె అన్నట్టు పాస్ అవుతానా లేదా అని నేను భయపడుతుంటే ఫస్ట్ గిస్ట్ అని నువ్వంటున్నావు. ఓర్ని, అరే రవి, నువ్వే గట్లంటే మరి మా పరిస్థితి ఏందిరా? నీకేంది, మీ అయ్యే రెడీగా ఉంచిండు, పోయి సంసారం చేసుకోపో. రే గామజాకే వద్దు, ఫ్యామిలీ మ్యాటర్ తేవద్దు ఈడ. అరే కేకేవన్ రా, నడు నడు. చలో రే, అసగాంధీ లాస్ట్ క్లాస్ ఇయ్యాల. రవి, నీ స్టడీస్ ఎట్లా సాగుతున్నాయి? ఏదో సోసోగా. గదేంది గట్లా అంటున్నావు? నువ్వే ఈ సంవత్సరం గోల్డ్ మెడల్ కొడతావని అందరం అనుకుంటున్నావు. అదేం లేదు వేణు, నాకు చదువు మీద కాన్సన్ట్రేషన్ దెబ్బతిన్నది. పుస్తకం ముట్టుకోబుద్ధి కావట్లేదు. బ్రతకంతా భయం భయంగా ఉంది. రవి, నువ్వే గట్లంటే మరి నా సంగతి ఏంది? అవును, డైనింగ్ హాల్కి పంపా, లంచ్ టైం అవుతుంది కదా. ఇవాళ నుంచి నాకు డైనింగ్ హాల్ యోగం లేదురా. సరే, నాకు కూడా ఇప్పుడే ఆకలి అయితే లేదు. లైబ్రరీలో బుక్ మార్చుకోవాలి, ఆడికి పోతా మరి. అయితే నేను కూడా వస్తారా? పా. చలో. అరే, ఎంత చదివినా కానీ భయం మాత్రం పోతలేదురా. పరీక్షలు దేంది కానీ. రవి, కిరణ్మయ్యతో నీ ఎఫ్ఐఆర్ ఎంతవరకు వచ్చింది? ఎఫ్ఐఆర్ ఏంటి? వాట్ ఆర్ యూ టాకింగ్? అదేంది, రామప్పలో మీ బిహేవియర్ చూసి ప్రేమించుకున్నారని పెళ్ళి కూడా చేసుకుంటారు అనుకున్నాం కదా. అదేం లేదురా.
శిల్పాలు బాగున్నాయి కదరా? అరే మధ్యలో నేనెందుకురా పానకంలో పుడకలాగా? కమ్ కమ్. What is this? అదే శీష్ మహల్. అదే అదే. Majestic. పోదామా? హాయ్. హాయ్. గుళ్ళోకి వెళ్దామా? వెళ్దాం. Wow, what a beauty. ఇవే వరల్డ్ ఫేమస్ రాగిణి నాగిని శిల్పాలు. బ్యూటిఫుల్ శిల్పం. అరే విరిగిపోయిందే. వాట్ ఎ పిటీ. వావ్, 800 years బ్యాక్ కి హై హీల్సా? యా, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ కాకతీయాస్. ఎంత బాగుందో ఇది. గోడ మీద రాగిణియే కాదు, నా కళ్ళ ముందు ఇంకో శిల్పం కనిపిస్తోంది. వెరీ బిగ్ నంది. వెరీ రియలిస్టిక్ ఇవన్నీ. రవి గారు, ఇక్కడ అది ఆ బ్రిక్స్ అన్ని వాటర్ లో తేలుతాయంటారు. సారీ. సారీ ఎందుకండి, అంత అదృష్టం కలిగితేనా? Silly fellow. ఇదంతా కామనేలేండి. మనం వెళ్దాం పదండి. పదండి. ఇంకేమేమి ఉన్నాయి చూడ్డానికి? పక్కనే గజకేసరి విగ్రహాలున్నాయి, చూద్దాం పదండి. రామప్పలో కూడా శిల్పాలన్నీ అద్భుతంగా ఉన్నాయిరా. కాఫీ. ఓ, నాకేనా? ఇక కానీ కాదండి, ఊళ్ళో వాళ్ళందరికీ. మీకేనండి. థ్యాంక్ యూ.
కాఫీ బాగుందండి. అంటే ఏంటండి మీ ఉద్దేశం? నేను బాలేనా? అది మీరు నేను మీరు చాలా అందంగా ఉన్నారండి. గైడ్లో వహీదారేమన్లాగా. అయితే ఇప్పుడు మీరు ఆజ్ ఫిర్ జీనేకి తమన్నా హే పాట పాడతారా ఏంటి? అబ్బే నాకు ఆ పాట రాదండి. వస్తే పాడేవారా? పోనీ మీకు ఏ పాట వస్తే అది పాడండి. అసలు నాకు పాటలు రావండి. మరేం వచ్చండి? నాకు హిందీ కూడా రాదండి. అయ్యో, మీరెక్కడ బుద్ధి దొరికారండి బాబు. జాగ్రత్త. అయ్యో, కాఫీ పడి శారీ అంతా పాడైపోయింది. చేంజ్ చేసుకుని వస్తాను. ఆహా, నా రవి జన్మ గారు, ధన్యమైందిరా బై. నా డ్రెస్ ఎలా ఉంది? అన్నా యుఎస్ నుండి నా ఫ్రెండ్ పంపించాడు. హౌ ఇస్ ఇట్? వయ్యారాల నాగిని సెల్ పౌన్ నడిచొచ్చినట్లుందన్నా. ఇది లేటెస్ట్ బబితా ఫ్యాషన్. నీ డ్రెస్ చూసి చెత్త కామెంట్లు చేస్తున్నారు చూడు. ఫ్లైయింగ్ కిస్ పట్టుకోండి రా బై. రవి గారు, నా గౌన్ ఎలా ఉంది? ఇక్కడ వీళ్ళ న్యూసెన్స్ ఎక్కువైంది. వెళ్దాం పదా. పిక్నిక్ అయితే అయిపోయింది. మళ్ళీ ఆఫ్టర్ వెకేషన్. వెకేషన్ మధ్యలో ఎక్కడైనా కలుద్దామా? ఏందిరా నీ లవ్వర్ గౌన్ వేసుకుని వచ్చింది? అందరు చూడు ఎట్లా సొంగగార్చుకొని చూస్తుర్రో. నా లవరేంద్రా, నాకు కూడా ఇక్కడనేగా పరిచయం. ఏదో అమెరికా నుంచి ఎవడో గౌన్ పంపించిండట. పరిచయం ఇక్కడనే కానీ వ్యవహారం బాగా ముదిరింది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను కానుకుందంట. గట్లుంది నీ సంగతి. ఏరా లవ్వా? గిదేంలో లేరా? అసలు ఆ అమ్మాయి నాకు అర్థం కాక నేనే ఏడుస్తుంటే తను అసలు నన్ను ప్రేమిస్తుందా లేక జస్ట్ ఫర్ టైం పాస్ కోసం వాడుకుంటుందా నాకే అర్థం కావట్లేదు. అంటే ఒక క్షణం నా మీద పడుతుంది, దగ్గరగా వచ్చి కౌగిలించుకుంటుంది. మరో క్షణంలో నేను తన దగ్గరికి వెళ్తే దూరంగా నెడుతుందిరా, చూపులతో కాల్ చేస్తుందిరా. సరేపా. ఏంటోనే, ఐఎమ్ ఫీలింగ్ వెరీ బోర్డ్. ఎక్కడికైనా వెళ్దామా? ఏదైనా పిక్చర్ ఆర్ సంథింగ్. బాగున్నారా? యా ఫైన్. ఫైనల్స్ కి బాగా ప్రిపేర్ అవుతున్నట్టున్నారే. ఏదో అవుతున్నానండి. రవి గారు, శశి తెలుసు కదా అండి. హాయ్. హాయ్, మీ స్టడీస్ ఎట్లున్నాయండి? స్టడీస్కే గాని మా శశి ఒక కొత్త సమస్య తెచ్చింది. సమస్య? నేనేమైనా హెల్ప్ చేయాలా? మరీ అంత పెద్ద సమస్య ఏం కాదులేండి. మా శశి కాగజ్ కే పూల్ సినిమాకు వెళ్దామంటుంది. మీరు చెప్పండి. మీరు ఓకే అంటే నేను సినిమాకి వెళ్తాను, లేదంటే లేదు. కాగజ్ కే ఫూల్ చాలా గొప్ప పిక్చర్ అండి. నేను కూడా మళ్ళీ చూడాలనుకున్నాను, కానీ ఎగ్జామ్స్ కదా అని. చలో, రవి గారు కూడా ఒప్పుకున్నారు కదా, వెళ్దాం పదా. రవి గారు, మీరు రాకూడదు ప్లీజ్. మీరంతగా బ్రతులాడుతుంటే కాదనలేకున్నాను. టైం సరిపోతుందా? పర్లేదులేవే, 10 నిమిషాల్లో నా కార్లో దిల్కుష్ థియేటర్కి తీసుకుపోతా. రవి గారు, అయితే మనం దిల్కుష్ దగ్గర కలుద్దాం, సరేనా? బాయ్ బాయ్.
ఏం బాబు అయిపోయినాయా ముచ్చట్లు? వేణు, నీ దగ్గర 5 రూపాయలు ఉన్నాయా? 5 రూపాయల నోటు చూసి 5 రోజులు అవుతుంది. 50 పైసే ఉన్నాయి, అది కూడా చాయ్కి బస్ ఛార్జీకి. అయినా ఇప్పుడంత అర్జెంటుగా 5 రూపాయలు ఎందుకు? చిన్న పని ఉందిలే, పట్టుకో. అన్నా, టైం ఎంత అయింది? 12. ఛే. ఛే. ఏంటిది? హాయ్ జేమ్స్, క్లాస్ అయిపోయిందా? హౌ డు యూ మ్యాన్? ఫైన్ ఒక 5. ఫైన్ మాత్రమే, 5 ఇచ్చే స్తోమత లేదు. జేమ్స్. ఛే. ఏం చేయాలి? అన్నా, అన్నా టైం ఎంత అన్నా? ఇప్పుడే కదా చెప్పింది. గురునాథం, పొద్దున 10 రూపాయలు ఇస్తా అన్నావు కదా, ఇప్పుడు ఒక 5 అని ప్లీజ్. అరే, నా దగ్గర పైసలుంటే ఖర్చు అవుతాయని రూమ్లోనే పెట్టొచ్చినా. ప్లీజ్ గురునాథం, ఒక్క 5 అర్జెంట్. ఎందుకు? సిటీకి పోతున్నావా? సినిమాకేనా? కిరణ్ మైతోనేనా? అవన్నీ తర్వాత, ముందు 5 రూపీస్. అబ్బా ఏంటి ఈ వెయిటింగ్? అవునే, నాకు కూడా చిరాకేస్తుంది. ఇంకా ఎంతసేపు? మీరు ఇంకా రారేమో అనుకున్నాను. కరెంట్ లేదుట, బుకింగ్ ఇంకా ఓపెన్ కాలేదు. వారిని లేట్ అవుతుందేమో అని క్యాంపస్ నుంచి రన్నింగ్ చేసుకుంటూ వచ్చిన. కాఫీ తాగుదామా? ఇప్పుడేం కాఫీనే? వద్దంటుంటే ఈ సినిమా చూడాలని తీసుకొచ్చావు. చూడు, బుకింగే ఓపెన్ కాలేదు. ఏం కాగజ్కి ఫూలో, మనం ఫూల్స్ అయ్యాం. కాదండి, కాగజ్ కి పూల్ నిజంగా చాలా మంచి సినిమా. డిస్గస్టింగ్. సరే ఉండండి, నేను బుకింగ్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని వస్తాను. రండి. హే సతీష్, వాట్ ఏ సర్ప్రైజ్! వాట్ ఏ సర్ప్రైజ్! ఎప్పుడు వచ్చావు అమెరికా నుండి? Today morning, I went to your college. Somebody told me that you may be available here. Oh. I can't wait. ఓకే. So, what's your program? నథింగ్ మచ్. పద, ఎక్కడికైనా వెళ్దాం పద. సారీ, Okay. బై Bye, బై. girls. Come on, darling. ఇదెంత? 3 रुपया. 3 రూపాయలా? क्या सोच रहा है जी? ये मार्लिन मनरो का है, ले लो. ఇగో తీసుకో. లోపల ఫోటోలు ఉన్నాయా? अंदर जबरदस्त फोटो है, ले लो. क्या होना भाई? क्या होना? ఎంత? 8 आना डजन.
ऐसा ना है क्या? जाओ भाई जाओ जाओ। సార్ సార్ రవి రవి ఏమైంది కుర్రాడికి? రవి రవి ఏమైంది నీకు? ఏంటి ఇలా పడిపోయావు? మంచిలు తాగు. రవి లోపలికి రా, రెస్ట్ తీసుకుంది కానీ. వద్దు సార్, నేను క్యాంపస్కి పోతా. లేదులే, రెస్ట్ తీసుకో. రవిరా ఉండు, ఇప్పుడే వస్తా. రవి తీసుకో. సార్, నా బతుకు కూడా గాన్ విత్ ద విండేనా సార్? ఏం లేదయ్యా, ముందైతే ఇది తాగు. ఏం రవి ఇంత డల్ అయిపోయావు? ఆరోగ్యం బాగానే ఉందా? ఎనీ ప్రాబ్లం? బాగా చదువుతున్నావా? వాట్ డూ యూ మీన్? ఏమైంది? ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నువ్వే ఇలా మాట్లాడితే ఎట్లా? ఏం ఫస్ట్ క్లాస్ సార్? చచ్చిపోవాలనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? మతుండే మాట్లాడుతున్నావా? ఏమైంది అసలు నీకు? రవి, వరంగల్లో నువ్వు BA చదువుతున్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. నువ్వు బ్రిలియంట్ స్టూడెంట్వి. ఏమైంది నీకు? నాకేమైతుందో నాకే తెలుస్తలేదు సార్. వరంగల్కి ఇక్కడికి చాలా తేడా ఉంది. ఈడికి వచ్చినప్పటి నుంచి భయంగా ఉంటుంది. నేనేదో తప్పు చేసినట్టుగా గిల్టీ ఫీలింగ్ సార్. ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేసిన అనిపిస్తుంది. యూనివర్సిటీకి వచ్చిన కాడి నుంచి ఏదో అశాంతి సార్. క్లాసులకు పోవాలనిపిస్తలేదు, పోతే కూర్చోవాలనిపిస్తలేదు, కూర్చున్నా చెప్పే పాట మీద మనసు ఉంటలేదు సార్. బ్రతుకు మీద, భవిష్యత్తు మీద భయమేస్తుంది సార్. సార్, ఇన్ని వేల మంది చదువుతుంటే నాకు ఉద్యోగం దొరుకుతుందా సార్? ఉద్యోగం దొరక్కపోతే మా అమ్మా నాన్న మొహం చూడలేను సార్. వాళ్ళు ఇప్పటికే నా కోసం పొలం కుదువు పెట్టారు సార్. మా అమ్మ కాళ్ళ కడియాలు అమ్మేసి నన్ను వేరుతుంది సార్. ఎదిగొచ్చిన కొడుకునై ఉండి కూడా వాళ్ళని కష్టపెడుతున్నందుకు సిగ్గుగా ఉంది సార్. మా అమ్మ నాన్న రక్త నీళ్లు చేసి నన్ను చదివిస్తుంటే నేనేమో సినిమాలు షికార్లంటూ తిరుగుతున్నాను సార్. తప్పు కదా సార్, కానీ నాకేం చేయాలో తోచడం లేదు సార్. ఈ సినిమాలు, అమ్మాయిలు నన్ను చిత్రవదకు గురి చేస్తున్నాయి సార్. నేను చచ్చిపోతే పీడ విరగడైపోతుంది అనుకుంటున్నాను.
రవి, కన్నీళ్లు కారిస్తే మనసులోనే బాధ కరిగిపోతుంది. తుడుచుకో. చూడు రవి, యూనివర్సిటీ అంటే చదువు ఒక్కటే కాదు, జీవిత పాఠాలు నేర్పే ఓ పుస్తకం, జీవిత అనుభవాలు నేర్పే ప్రయోగశాల. ఇక్కడ మనుషులందరూ మొహాలకు చిరునవ్వులు అంటించుకుని బతికేస్తారు. మనవాళ్ళంటూ ఎవరూ ఉండరు. స్నేహాలు, బంధాలు ఇవేవీ శాశ్వతం కావిక్కడ. అందుకే నువ్వు ఇక్కడికి వచ్చిన పనేంటో అర్థం చేసుకో. ఏ ప్రలోభాలకు లొంగకుండా కేవలం చదువుపైన దృష్టి పెట్టు. ఉద్యోగం సంపాదించు. అమ్మా నాన్నలు నీపై పెట్టుకున్న ఆశల్ని సఫలం చేయి. రాజకీయాల జోలికి వెళ్ళకు. ప్రొఫెసర్లతో మంచిగా ఉండు. పాత క్వశ్చన్ పేపర్లు తీసుకుని ప్రాక్టీస్ చేయి. ఈ సమయంలో మైండ్ డైవర్ట్ చేసుకోకు. చదువు మీద దృష్టి పెట్టు. ఏందిరా? నాకు ఎంఏలో సీట్ వచ్చింది ఎకనామిక్స్లా. అంటే మళ్ళా వరంగలేనా? వరంగల్ కాదే, ఇప్పుడు పట్నం పోవాలి. పట్నమా? పట్నం అంటే హైదరాబాద్లా, ఉస్మానియా యూనివర్సిటీలా. యూని అంటే ఏందిరా? గది యూని కాదే, కాలేజీ చాలా పెద్దది. మరి మనతోనైతుందారా? పోమ్మా. ఛీ! అన్న నాకు మార్కులు వచ్చినాయే. ఏమంటావయ్యా? ఏందే నకరాలు చేస్తున్నావా? నీకు తెలియదా? నీకు తెలియకుండా రాసులు పోసుకొని కూర్చున్నా నైడా. పొలం గిరివి పెట్టి వరంగల్ చదివించినావు. మళ్ళీ ఇప్పుడు పట్నంలో అంటే ఏమన్నా మాటలా? తలకాయ తాకట్టు పెట్టినా కూడా ఒక్క కొత్త దొరకదు ఈ ఊళ్ళే. చదువులేదు గిదువులేదు అన్న చాలు. నాయనా మరేమంటవే? చెప్పరాదయ్యా. మధ్యలో చదువు ఆపితే ఏమైతాడయ్యా వాడు? మరి గసంటప్పుడు 10 ఏండ్లకే చదువు ఏదో బంద్ చేసి నీతోని పొలంలో మట్టి మెసుగనికి తీసుకుపోవాల్సిందయ్యా నా కొడుకుని. అది నేనేం చేయాలి? నువ్వే చెప్పు. అది కాదు నాయనా, ఒక్క 200 సర్దవే, మిగతా నేను ఎట్నోట్లా సంపాదించుకుంటా. నిన్నొక్క రూపాయి కూడా అడగనే. 2 ఏండ్లు కళ్ళు మూసుకుంటే మనం దర్జాగా బతకొచ్చు నాయనా. ఏందయ్యా వాడు గంత బతిమిలాడుతా ఉంటే? వాడు నీ ఎత్తయిండు, నీ కొడుకు కాదా? ఏమైనా చేద్దాం, లేకపోతే ఈ ఇల్లు కుదో పెడదాం. ఇల్లు అనేది దీన్ని ఎవడు కుదోబెట్టుకుంటాడు ఈ ఊళ్ళే? ఎట్లయినా చేసి నాయనా. ఏందిరా? లే బిడ్డ లే. మనాదితోని వాడు రాత్రంతా నిద్రపోలే. రవి, నిన్ను చదివిపిస్తావురా. ఏమైనా చేస్తావు. నువ్వు పట్నం పోనీకి తయారుగా.
ఛీ అమ్మ దరిద్ర బతుకు. ఒక్క 100 రూపాయలు కూడా అప్పు పుడతలే ఈ ఊర్లే. ఇది ఊరా వాళ్ళగాడా? అవసరాయనను పిలుచుకురాపో. కాళ్లకు బరువైతాన్నయ్యా. నాకు తెలిసే ఎక్కడ బరువు అవుతున్నాయో. నాయనా ఎంతున్నాయే? 150 రా. నాయనా ఇంకొక 50 రూపాయలు కావాలనే. ఫీజే 200 నాయనా. ఇప్పుడైతే ఇవి తీసుకోపో, మళ్ళీ పంపిస్తాలే, చూస్తా. ఇవైతే తీసుకోరా. సరే నాయనా, పోయేస్తానమ్మా. మంచిగుండి పెట్ట, ఎవరితోని కొట్లాట పెట్టుకోకురా. పైలం రవి పండవంటేనే నాకు కుప్పలైతాందిరా. గట్లనే అమ్మా, అట్నే పోయేస్తానాయనా. పోయిరా బిడ్డ. అది కాదే, ఇంకొక 50 రూపాయలు ఇవ్వమంటే నా ప్రాణం తరుక్కపోయిందే. ఛీ, ఏం బతుకులేమనయ్యి. ఒక్క రూపాయి ఇవ్వలేకపోయింది. కుమరుడా పుత్రుడా వంశానికి వారసుడా నువ్వు నడిసే బాటల కన్నుల దారులు పరిసినా నువ్వు పలికే మాటల కన్నీటి ధారలు మరిసినా నువ్వు నడిసే బాటల కన్నుల దారులు పరిసినా నువ్వు పలికే మాటల కన్నీటి ధారలు మరసినా వస్తావనే కమ్మని ముచ్చటకై చకోరమైన నువ్వు వచ్చే దినాన రాదారి కచ్చరమైన తనివి తీరా కాగిలించుకొని కరిగి నీరైపోదామనుకున్న కాని కఠిన శిలనై
కదలలేక నిలిచిపోతున్నా. నువ్వు నడిసే బాటల కన్నుల దారులు పరిసినా, నువ్వు పలికే మాటల కన్నీటి ధారలు మరిసినా. పొద్దే పోని కాలంతో కుమిలిపోతిని బ్రతుకు పోరులోనూ నలుగుతూ ఉంటే కృషించిపోతున్న నువ్వు కోరకుండానే కనకాభిషేకం చేద్దామనుకున్న నన్ను మన్నించు బిడ్డ. 10 పరగతో నిన్ను సాగనంపుతున్నా. నువ్వు లేని పొద్దే పోని కాలంతో కుమిలిపోతిని బ్రతుకు పోరులోనూ నలుగుతూ ఉంటే కృషించిపోతున్న నువ్వు కోరకుండానే కనకాభిషేకం చేద్దామనుకున్న నన్ను మన్నించు బిడ్డ. 10 పరగతో నిన్ను సాగనంపుతున్నా. నువ్వు నడిసే బాటల కన్నుల దారులు పరిసినా, నువ్వు పలికే మాటల కన్నీటి ధారలు మరిసినా. కొడుకా కుమరుడా పుత్రుడా వంశానికి వారసుడా, కోటి ఆశల ఫలమా ఉన్నామ నరకాన్ని దాటించే తీరమా. ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఊరి నుంచి మా నాయన రాసిండ్రా. ఏమైందిరా? ఏం విశేషాలు? ఎనీ ప్రాబ్లం? ఏముంటాయిరా, పేదోళ్ళ జీవితంలో విశేషాలు ఏముంటాయి? కష్టాలు కన్నీళ్ళు తప్ప. అమ్మా, రమేష్, ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఓకే. ఏమైందిరా? నిన్ను బొమ్మనే కదా, అయినా తాళంతో ఏం చేస్తున్నావురా నువ్వు? ఏంది అసలు ఈ తాళం కప్ప నా చేతిలోకి ఎట్లా వచ్చిందో నాకైతే అర్థమవుతుందా?
రమేష్, నీకు కూడా ఈ అలవాటు ఉందా? అంటే నీకు కూడా ఈ అలవాటు ఉందా? ఇట్ రిఫ్లెక్ట్స్ ఇంటర్నల్ టర్బులెన్స్. మనసులో ఏదో ఆందోళన ఉంటే అసంకల్పిత ప్రతీకార చర్యగా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందని ఎక్కడో చదివాను. నా సంగతి సరే, నువ్వేంటి అంత టెన్షన్గా ఉన్నావు? నీకో విషయం చెప్పాలి, వేరే వాళ్ళకి చెప్పలేను. ఎంతైనా యు ఆర్ ఏ జెంటిల్మెన్. నీకు తెలుసు కదా నాకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టమని. మా కజిన్ యూఎస్ నుంచి వచ్చిన కెమెరా నా గిఫ్ట్గా ఇచ్చిండు. దాంతో ప్రాక్టీస్ చేస్తున్నా. ఓ, వెరీ గుడ్. మంచి హాబీ. అయితే నాకు న్యూడ్ ఫోటోగ్రఫీ అంటే పిచ్చిరా. అమ్మాయిల న్యూడ్గా ఇలా పెట్టి ఫోటో తీస్తుంటే ఆ మజా ఎట్లుంటుందోనని తెలుసుకోవాలని కోరికరా. మంచి కోరిక. ఫేమస్ ఫోటోగ్రాఫర్లంతా న్యూడ్గా తీసినోళ్లే. గదే, అందుకే ఈ మధ్య ఉండు నీకు చూపిస్తా. ఒక్క క్షణంలో వస్తా. అరే కిరణ్మయి, ఇగో గిట్లుంటదిరా. అందరు ఆడవాళ్ళు అంతేరా. ముఖం మీద ముసిగేస్తే అందరూ మాలాల్సిన హాలేరా. అరే ఏమైంది రవి? రేయ్ రత్తి, 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 నా రత్తి. రేయ్ రత్తి ఫోటోలు. రత్తి, రత్తి బతికే ఉందా? ఎక్కడ ఉంది చెప్పరా? అరే నీ అమ్మ పిచ్చారా నీకు? రత్తి, రత్తి, రత్తిరా. ఏమైందిరా? అత్తెవరు? ఎందుకంత వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నావు? ఆ ఫోటోలు, ఆ ఫోటోలు, ఆ ఫోటోలు ఇక్కడే క్యాంపస్ వెనుక గుడిసెలో ఉన్న ఒక ఆమెరా. బాగున్నాయా? చెప్పు రవి, ఐ వాంట్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. చెప్తా గాని, ఈమె బస్ స్టాప్లో అడుక్కునే బెగ్గర్ కదా? అవును గదే. రమేష్, ఎందుకురా ఇట్లాంటి వాళ్ళని ఎక్స్ప్లైట్ చేస్తారు? చాలా బాధగా ఉంది తెలుసా? ఎక్స్ప్లైట్ ఏముంది? దాన్ని ఒప్పించడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? నా రూమ్కి వస్తుంటే దానిలో కనబడ్డది. దగ్గరే కానీ దాని షేపులు బాగానే అనిపించాయి. దాని దగ్గరికి పోయి ఫోటో తీస్తే వస్తావా అని అడిగినా. అది కడుపు కొట్టుకుంటూ తినడానికి ఏదైనా పెట్టమని సైగ చేసింది. సరే పోయి 4 ఇడ్లీలు దోశ పొట్లం కట్టించుకొని వచ్చిన. దీన్ని న్యూడ్గా తీస్తే ఎట్లా ఉంటుందా అని ఐడియా వచ్చింది. నేను తెచ్చిన పొట్లాన్ని విప్పి ఆవగా తిన్నది. తర్వాత దాన్ని కొంచెం లోపలికి తీసుకుపోయి లైటింగ్ అడ్జస్ట్ చేసి బట్టలు ఇప్పమన్నా. నీ అమ్మ అది గింత కూడా సిగ్గుపడలే, పీకి పారేసింది. ఏ పోజు పెట్టమంటే గట్ల పెట్టింది. కడుపులోకి ఇడ్లీలు పడేసరికి మనిషి మంచి హుషారుగా అయింది.
ఇంకో ఆట అనిచ్చి పంపించిన. నేను మన ఫస్ట్ గేట్ దగ్గర ఉన్న ఫోటో స్టూడియోలా డెవలప్ చేయించిన. ఆడు ఎక్స్ట్రా కాపీలు తీసుకుండేమో అని నాకో డౌట్. సరే కానీ ఇప్పుడు చెప్పు, ఎట్లున్నాయి ఫోటోలు? రమేష్, న్యూడ్ ఫోటోగ్రఫీ అంటే ఇది కాదురా. ఒక అమాయకురాల్ని ఎక్స్ప్లాయిట్ చేయడం కాదు. ఇది మనలోని సెక్సువల్ ఆర్జన్ మాత్రమే చూపిస్తుంది. అందుకే ఇండియన్స్ని సెక్సువల్లీ స్టార్వ్డ్ అంటారు. వాట్ ఈస్ దిస్ మ్యాన్? నువ్వేదో మెచ్చుకుంటావనుకుంటే ఇలా ఒక బిచ్చగత్తె ఆకలితో ఆడుకొని దాన్ని మోసం చేసి తీసిన ఫోటోల్లో నాకు ఆర్టిస్ట్ కనపడటం లేదురా. ఒక దగాకోరు, ఒక దొంగ కనపడుతున్నాడు. రవి, యు ఆర్ మిస్టేకిన్. నీకేదో అయింది. ఇంత హార్ష్గా మాట్లాడుతున్నావంటే దేర్ ఈజ్ సంథింగ్ బిహైండ్ ఇట్. అవును, దేర్ ఈజ్ ఎ పర్సన్ బిహైండ్ ఇట్. ఆమె ఎవరామే? కిరణ్మయా? ఛీ, దట్ బిచ్. నో, నా రత్తి, నా రత్తి. నన్ను ప్రాణప్రదంగా ప్రేమించి నా అసమర్థత వల్ల కృంగి కృషించి చచ్చిపోయింది నా రత్తి. ఈ ఫోటోలు చూడగానే చివరి రోజుల్లో ఉన్న నా రత్తే గుర్తొచ్చింది. ఎవరా రత్తి? బావా, ఏందే నీ లొల్లి? నీ చదువు ఎప్పుడైపోతుంది? ఓ, ఇంకా చాలా చదవాల్సి ఉంది లేవే. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం బావా. ఇప్పుడేనా నే పెళ్లి? ఏ పోరి, నీకేం పని ఇక్కడ? ఏందత్త, పని లేకపోతే రావద్దా? నా మొగుడిని చూద్దామని వచ్చిన. ఎవడే నీకు మొగుడు? నీ కులమేంది, మా కులమేంది? నా కొడుకు కలెక్టరే పట్నంలో దొరసానిని కట్టుకుంటాడు. అబ్బో, దొరసాన్లు ఎందుకత్తా? సాన్లు నేనున్నా కదా. అబ్బో, గీ పోరి నా కొడుకును మింగేసేటట్టే చూస్తాంది. ఏంది బావా, పేటకు పోతున్నావంట? అవునే, బిఏలా సీట్ వచ్చింది. మరి నన్ను పెళ్లి చేసుకోవా? ఛే, నీకు నాకు పెళ్ళైందే. మన కులాలు వేరే కదా, ఊళ్ళో ఉండనిస్తారా? ఏహే, ఎవడు ఉండనిచ్చేది? ఆయనకి పాడుపడ్డ ఊళ్ళో మనం ఎందుకుంటావు? పెళ్ళైనాక నేను పేటకు వస్తా. మరి మన కులాలు? ఏహే, చదువుకున్నాను అంటావు, బిఏ చదువుతున్నా అంటావు. నీకు కూడా ఈ కులాలు పిచ్చేంది బావా? నేను మనిషిని కాదా? అందంగా లేనా చెప్పు? రత్తి, నువ్వు చాలా అందంగా ఉన్నావే. మరి ఇంకేంది బావా, అందంగా ఉన్నా. నువ్వంటే ప్రాణం నాకు. ఎవడేమనుకుంటే మనకేంది? ఏంది మావా, నీ కొడుకు మంచి హుషారు మీద ఉన్నాడు. మా ఇద్దరికి పెళ్లి చేయమావా. మీ నాయనకి చెప్పవే, ఎవరిని ఒకరిని చూసి నీకు పెళ్లి చేస్తాడు. మావాడిని మాత్రం వదిలిపెట్టు, వాడు పై చదువులు చదువుకొని కలెక్టర్ కావాలి. సరేలే, నేనే నీ కోడల్ని, నీ కొడుకే నా మొగుడు. ఏం కాదు, పో పో.
బావా? ఇయ్యాలనే దసరా సెలవులకు. ఓ ఏంటి బావా గట్ల చేస్తున్నావు? దా సరిగ్గా స్నానాలు చేద్దాం ఇద్దరం కలిసి పెళ్లికి ముందే, సరేనా? దా. వద్దు అయినా ఇదేందే నువ్వు ఈ దొరపలంలో ఉన్నావు? మా నాయనే గిడికి రమ్మన్నాడు. నీళ్లు చూడంగానే ప్రాణం లేచి వచ్చింది. అరే నువ్వేం చేస్తున్నావు ఇడా? చల్లడు రతి రా పోదాం. పోదాం బావా. వాళ్ళ నాయన వస్తానన్నాడు, మాట్లాడాలి. నువ్వు నడు. వదులురా వదులు వదులు రతే రతే వదులు వదులు బావలేడు నేనే బావని. వదులు వదులు దొర. వద్దు దొర, నీ కాలు మొక్కు దొర, నన్ను ఏం చెయ్యద్దు. బాధ్యత దొర, వద్దు దొర. రవి రవి, అరే రవి లేరా? ఎంత ఘోరం జరిగిందో తెలుసారా? రతికేమైందే? రాత్రి దొర దాన్ని మానభంగం చేసిండట. ఊరంతా కోడై కూస్తాంది. ఎన్నావురా? వాళ్ళ అయ్యదానికి ఇయ్యాల గుట్ట మీద పెండ్లి చేస్తాండంట. దొర పైకమిచ్చిండంట. అరే ఏడికిరా? పెండ్లి ఆపాలనే రత్తి, నేను పెండ్లి చేసుకుంటా. ఏం రో తలకాయ తిరుగుతాందా? చెడిపోయిన దాన్ని, కులం తక్కువ దాన్ని నువ్వు చేసుకుంటావు. మీ నాయన తోలు తీస్తాడు. నువ్విక్కడ ఉండద్దు, వెళ్ళిపో, పేటకు పో. అమ్మా అమ్మ బతుకమ్మ పండుగ వస్తుంది. పండగ లేదు గిండగ లేదు, జరుగో. మన కొంప కూలేటట్టుంది. కులంలా దండకు కట్టే పని చేసేటట్టున్నాడు మీ అన్న. పోరా నువ్వు పో, బట్టలు చదువుకుని పో. ఆగు, నేనే తెచ్చిస్తా. పారా పా, బస్ ఎక్కిస్తా. అమ్మా ఏ పోరి, మీ నాయన ఇస్తే చెప్పు, సరేనా? సరే అమ్మా.
అమ్మా అమ్మా గింత ఆలస్యమైందేందిరా? బస్సు లేట్ అయిందమ్మా. ఆ, ఏయ్ బడికి పోలేదే? బడి నుంచి పొలం కాడికి పోయినా కలుపు తీసేటందుకు. గదేంది దానికి నువ్వెందుకు? కూలోళ్ళు లేరా? కూలోళ్ళు దొరుకుతలేర్రా. పండిన పంట కన్నా కూళ్ళే ఎక్కువైతాన్నాయిరా. గందుకే మేమే రోజుకింత చేసుకుంటున్నాం. తాళం తీరా. సరే. అన్నం తింటావురా? ఆకలైతే లేదే. నాయన రాని కలిసి తిందాం. రత్తిమొగుడు చచ్చిపోయిందంట తెలుసా? నీ కోపం నాకెరికేలే. అదేం చేస్తుందో తెలిస్తే నేను చెప్పిన మాట మంచిదో కాదో నీకే అర్థమైతది. అది పూర్తిగా చెడిపోయిందిరా. రోజు రాత్రి దొరదగ్గరికి చిచి చెప్పాలంటేనే నాకే సిగ్గైతాంది. దినమంతా పోరగాండ్లకు అలవాటైంది. ఇప్పుడు దాని పేరేందో తెలుసారా? ఆఠానా రత్తి. అంటే ఏందో తెలుసారా? ఏందత్తా? ఏందత్తా బావ ముఖం ఏలాడేసుకొని కూర్చుండు? ఏ రత్తి, నీకేం పని లేదా? ఊరు నిండా రాచకార్యాలే కదా. వాడిని వదిలిపెట్టు, వాడు చదువుకునేటోడు. అబ్బో నేను పట్టుకొని కూర్చున్నాను నీ కొడుకుని. దరిద్రపుండ అత్త తాత. అరే అది నంగనాచి ముండరా. దాని మాయల పడకు. ఊన్ని సాగ నాశనం చేసింది గదే. నాకేం పని దాంతోని? నేను ఎట్నైనా పట్నం పోయేట్టున్నాయే. అరే ఎక్కడికి రా? అమ్మా ఇప్పుడే వస్తానే. సల్లంగా బతుకమని, పసుపు కుంకుమలతో వర్ధిల్లమని మా ఆడోళ్ళని గా అడవి తల్లి ఆశీర్వదిస్తాందన్నమాట. గదేనే, గది పసుపు కుంకుమలు ఉన్నోళ్లకు, నీలాంటి దానికి కాదు. నిన్ను మా పట్టేలే ఆశీర్వదిస్తాడు రాత్రికి. పండగ పుట్ట కూడా పాతరంకేనా? తూ నీ అమ్మ. సరేపో. ఏంది సారు, ఏంది కథ? చదువుకునేటోళ్ళు మీకేం పనిడా? పట్నం పోరడు గీ పల్లెటూరు పోరి ఇంటికి ఎందుకు వచ్చినట్టు? ఏంది బావా, పెద్దనమైనావా? ఆడది కావాల్సినంత పెద్దనమైనావా? ఏంది బావా, నీ రతి దగ్గర నువ్వు సిగ్గుపడుతున్నావు? దా
ఇంట్లోకి పోదాం. వద్దు వద్దు, నేను నిన్ను చూసిపోదామని వచ్చిన. నువ్వు చూసిపోదామని వచ్చినావు కదా, నీకేం కావాలో చూపిస్తుందా? ఏంది బాబా, పిసికి పిసికి సంపేస్తావా ఏంది? పిల్లగానికి ఆత్రం ఎక్కువ ఉన్నట్టుంది. దా రా బావా. ఒళ్ళంతా కుమ్మి పారేసినావు. నీ ఆత్రం చల్లగుండా. ఏం పోతున్నావా? ఏంది మాటలు వస్తలేవా? నీకు కూడా నేను వేసినైపోయానా బాబా?
ఏం నకరాలు చేస్తున్నావా? ఏయ్ ఈ పైసలు ది. పైసలు ఎక్కడి? ఈ పైసలు ఏడున్నాయో నాకు తెలుసు. ఎలా? బావా ఎప్పుడొచ్చినా బావా? నీ దొరసాని కనపడ్డదా? మీ అమ్మ కూడా దొరికిందా? దొరకకుండా ఏం బాధపడకలే. ఆటలో ఉంటే రాత్రికి నేనే నీ దొరసానని. నీకోసం చారానే బావా. నీకోసం చారానే బావా. నడు అన్నా ఏందన్నా? నడు నడు రే నడు రే చల్ నడు అరే నడు రే చల్ అరే చల్. అయ్యో నడు రే పాపం. రత్తి చల్. నా కొడుకుని చేసుకుంటానని ఎంటబడింది అది. ఎట్లయిపోయిందో చూడు దాని బతుకు. పాపం. దొరా రత్తిని దాన్ని ఉంచుకున్నోడిని కచేరీ దగ్గర కూర్చోబెట్టినాం. తమరు వస్తారా దొరా? ఏమంటాందిరా అది? ఏమంటది దొరా? చల్ చల్లాడు. దొరా రత్తిని దాన్ని ఉంచుకున్నోడిని ఇద్దరిని కట్టి తెచ్చినాం దొరా. ఏమంటారు ఊరి పెద్దలు? ఊరు ప్రెసిడెంటు నువ్వేం చెప్తే గదే. సరే మరి మీరంతా నా మీద భారం పెట్టిర్రు. ఏందే ఒళ్ళు కొవ్వెక్కినాదే లంచే? ఊరోళ్ళందరూ అయిపోయింది. ఇక కులం దక్కుని ఎంబడి పడ్డాం. సిగ్గు శరం లేదే? మన ఊరు కులం మర్యాద మంటలు కలిపినావు కదనే. కులం ఊరు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏయ్ రత్తి నోరు మూసుకో. మాట్లాడినాక నోరిప్పాలి, లేకపోతే
ముండా కొడుకల్లా, నా దగ్గర పండుకొని కులికినప్పుడు అడ్డం రాని కులం ఇప్పుడు గుర్తొచ్చిందారా? నా ఇంటి ముందు కుక్కల పడిగాపులు కాసినప్పుడు, నాతో పండడానికి పోటీ పడ్డప్పుడు, నా కొడుకల్లారా మీకు కులం గుర్తుకు రాలేదారా? నన్ను పీల్చి పిప్పి చేసి నాలోని ఎవరన్నంత జరుకొని చీకి పారేసిన టెంకలాగా అయిన తర్వాత ఇప్పుడు మీ కులం గుర్తొచ్చినాది. ఈ మనసున్న మనిషి నన్ను ఆదరిస్తే మీకు నొస్తున్నది. నా దగ్గర పండడానికి అడ్డం రాని నా కులం ఆయన దగ్గర ఆశ్రయం పొందితే నా కులం చెడిపోయినట్ట. ఇప్పుడు మన ఊరి పరువు, మన కులం గొప్పదనం గురించి చెప్తుండ్రా? అరే ఇది మన ఊరి ఆడపడిచే కదా, దీన్ని మనం కాపాడుకోవాలి కదా అని నన్ను బలవంతంగా చేర్చినప్పుడు మీకెందుకు గుర్తుకు రాలే? ఆటనా అంటే నా మానాన్ని నడు బజార్లో నిలవగడితే మళ్ళా చారానా అని దిగజాచితే నాలోని ఆడితే చచ్చిపోయిందిరా. బావా అని ముచ్చటపడి పిలుచుకున్నాడు కూడా ఆటను కొనుక్కుందామని వచ్చి ఇంకేం చేయాలి? పాడి పశువును పట్టిపోయేదాకా వాడుకొని కషాయోని కమ్మినట్టు నాలో వయసున్నంత వరకు పండుకొని ఖుషి చేసి ఇప్పుడు పంచాయతీ పెట్టి తీర్పు చెప్తారా? తీర్పు ఒక్కొక్కని సంగతి మొత్తం పట్ట బయలు చేస్తే వాళ్ళ ముఖాలు ఏడబెట్టుకోవాలో తెలియక గిలగిల కొట్టుకొని వస్తారు. నా కొడుకల్లారా, కూర్చా నా కొడుకల్లారా, మీ మగతనం చూపించుకోవాలని మీసాలు దూవుకుంటా నా ఇంట్లోకి వచ్చి తలుపులు మూసి నా కాళ్ళు పట్టుకొని ఏడ్చిన ఆడంగి నా కొడుకుల సంగతి మొత్తం బయట పెడతా. నా కొడుకుల పెళ్ళాలి కడుపెట్లయిందో ఎవరి తుప్పంటే అయిందో మొత్తం చెప్తే ఈ ఊళ్ళో తలెత్తుకోలేరు. నా కొడుకల్లారా, నా మీద పంచాయతీ పెట్టి మొగోడు ఎవడ్రా? రాండి రండి. ఇక దీంతో మనకు మాట ముచ్చట బంద్. ఇది బరిదెగించింది. దీన్ని ఊర్లో ఉంచితే మన పరువే కాదు, ఊరి పరువు కూడా తీస్తుంది. దీన్ని ఊర్లకెళ్ళి పంపించేయాలి. అదే నా తీర్పు. మీరేమంటారు? ఏమైంది? మీ నోర్లు పెగల్తాలేవు. త్వర అడుగుతాండు కదా, చెప్పుర్రి. గదే మంచిది. పాపం రద్ది. సరే, పంచాయతీ పెద్దల తీర్పు ప్రకారం రత్తిని ఊరు నుంచి బహిష్కరిస్తున్నాం. వారం రోజుల లోపట అది వాడు ఊరోజులు వెళ్ళిపోవాలి. ఇక లేవుండ్రి, పనుల్లో పోయింది మనకు. చల్లడుర్రి. అమ్మా అమ్మా, కూర్చో.
నిమ్మల అమ్మా అమ్మా అంటే బాగా కొట్టిండ్రి అమ్మా వదిలేనా దూరంగా ఎడకన్నా పోయి బతుకుతావునా అన్నా అన్నా నాలాంటి పిరికి వెధవని ప్రేమించినందుకు రత్తి బలైపోయింది. నాతో పెళ్లి కాలేదనే కసితోనే వేసేగా మారింది. తను నాశనం అవుతుంటే నేను చూసి కుళ్ళిపోవాలని వేసేగా మారింది. ఐఎమ్ అన్ ఇంపార్టెంట్ యూజ్లెస్ ఫెలో. బాధపడకు రవి. ఎడికి పోయినా రవి? నీ రూమ్కి 2-3 సార్లు వచ్చినా. సిటీకి పోయినా. సిటీకా? ఎందుకు? సినిమాకేనా? ఓహో, కాగజ్ కే పూల్ సినిమా చూసినావు అన్నమాట మొత్తానికి. లేదు వేణు, ఆ పూలు ఉత్త కాగిత పూలని తెలుసుకుని వచ్చేసిన. అంటే అంటే ఏం లేదు వేణు, ఆ కిరణ్మయ్ మనోడికి చెయ్యి ఇచ్చి ఆ అమెరికా వాడితో లేచిపోయింది. అందుకేనా రవి గట్లున్నావు? అందుకు ఇంకా మరొకందుకు. ఇంకోటేంది? అది ఆచారి షటప్, డోంట్ టాక్ రబిష్. అబ్బా, గంత సీక్రెటా? అయితే వద్దులే. అది కాదు వేణు. మరేంది? పైసలు లేక టిఫిన్ కూడా వేయలేదు, సాగర్ గారు కూడా ఇవ్వలేదు. అయినా సినిమాకి ఎడికి వచ్చిన నీ దగ్గరికి? గురునాథం గారిని అడిగి 5 తీసుకున్నారా? వాడి దగ్గరనా? సరే, గట్ల నడుచుకుంటా ల్యాండ్స్కేప్ గార్డెన్ దాకా పంపా. ఐ కాంట్. ఆకలికి కళ్ళు తిరుగుతున్నాయి, నీరసంగా ఉందిరా. గదేంది? పొద్దున్నుంచి ఏం తినలేదా? సిటీలో కూడా? చలో, ఆజ్ హమ్ ఓయూ కా టాటా బిర్లా మనీ ఆర్డర్ వచ్చింది. అన్ని అప్పులు పోను, నా జేబులో 10 రూపాయలున్నాయి. ఐ కెన్ లెండ్ 5 టు యూ. ఓహో, అయితే ఆ లక్ష్మీదేవి కటాక్షం మీ దగ్గర ఉందా గురువుగారు? మరి తలా ఓ ఛాయ్ తాగిపిస్తారా? చలో రవి, మొహం కడుక్కో. ఓకే, అట్లా ఛాయ్ తాగి గార్డెన్ దాకా పోదాం. ఇంతలో మెస్ టైం అవుతుంది. ఆ కాన్గాడి మొక్కన రూపాయి పడేసి దర్జాగా పోంచేద్దు గాని. పద రవి, పద. నాకైతే పరీక్షలో పైవాడిదే భారం. మిగతా అంతా నేను చూసుకుంటా. రవి మీదనే నా భారం. పదా. పదా. पानी ला रहे साले? ला रहे साहब, ला रहे। फिर कब लाता रे? अरे గుస్సా కైకు సాబ్, ఆ మీకు బాగా బలిసిందిరా. మెస్ తిండి తిని తిని ఒక్కొక్కడు పంది కొక్కులా బలిసిర్రు. పరేషాన్ కైకు సాబ్, ఆ బయటో. రవి సాబ్, బిల్ కట్టిలా? शुक्रिया साहब।
మాఫ్ కరో రవి బాయ్, నేనా చిన్న నౌకరి గారిని, మనసులా ఏం పెట్టుకోకు. ఖుదాఫిజ్. చూసినావా 5 రూపాయలతో మనిషిలో ఎంత పెరిగిందో. అవును, అందుకే బాగా చదువుకోవాలి, సంపాదించాలి, వేలు లక్షలు కోట్లు సంపాదించాలి. అప్పుడు కడుపు నిండా 3 పూటలా తినొచ్చు. ఏంటి రవి, ఏం కావాలి? ఎందుకు వచ్చావు? ఏ రాకూడదా? ఏం పుస్తకం అది? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? కంగారేం లేదే. పుస్తకమా? అదేం లేదే. మంచినీళ్ళు తాగుతావా? రవి 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 చూడొద్దు రవి, ప్లీజ్. ఏం పర్లేదు, చూడండి. వద్దు వద్దు రవి, నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్స్ చూసే పుస్తకం కాదు ఇది. వద్దు రవి, ప్లీజ్ వద్దు వద్దు. సారీ రవి, అదో పూతు బొమ్మల పుస్తకం, చీప్ సెక్స్ అంటారు. అలాగే జనాలు మాట్లాడుకుని చీప్ లాంగ్వేజ్ ఉంటుంది. రవి, నేను పతనమైపోతున్నాను రవి. ఈ వ్యసనం నుండి బయటపడలేకపోతున్నాను రవి, బయటపడలేకపోతున్నాను. నువ్వు మాత్రం ఈ విషయం ఎవరికి చెప్పకు రవి, ప్లీజ్, ఎవరికి చెప్పకు. ఓకే ఓకే. ఎందుకు వచ్చినావు? నేను ఎందుకు వచ్చినో నీకు తెలియదా? సరే, నేనే వచ్చేటోని కదా. వచ్చేటోనివి అయితే ఎప్పుడో వచ్చేటోనివి. సరే సరే, నాకు చిన్న పని ఉంది, నేను మళ్ళొస్తా. జల్దిరా. గట్లనే. వచ్చినా ఏం లాభం? రవి, ఏంది? నాకు చిన్న పని చేసి పెట్టవా? నీకేం కావాలంటే అది ఇస్తా. ప్లీజ్ రవి. నాకు పనుంది, చదువుకోవాలి, డోంట్ డిస్టర్బ్. ప్లీజ్ ఒక్క 5 నిమిషాలు నా మాట విను, తర్వాత నిన్ను అస్సలు డిస్టర్బ్ చెయ్యా. తర్వాత మాట్లాడుకుందాం. ఒక్క 5 మినిట్స్, ఫ్యామిలీ ప్రాబ్లం. ప్లీజ్ రవి, ప్లీజ్ రవి. దగ్గరికి రాకు, అక్కడి నుంచే మాట్లాడు. అది కాదు రవి, ఊళ్ళ నుంచి మా బాపు నా పెండ్లాన్ని తీసుకొని వచ్చిండు. అయితే వెళ్ళి దాన్ని కలవాలంటుండు మా నాయన. వెళ్ళి కలువు. వామ్మో, దాన్ని చూస్తేనే నాకు భయం, గా గజ్జల గుర్రాన్ని తలుచుకుంటేనే నాకు దడ. అయితే నన్నేం చేయమంటావు బై? రవి, నాకు ఆడోళ్ళంటే లాభం లేదు. మా వాళ్ళకి ఈ విషయం తెలియదు, తెలిస్తే ఇజ్జత్ పోతుంది. నువ్వే కాపాడాలి రవి, ప్లీజ్. అయితే నేనేం చేయాలి? గదే, నువ్వు నా పెండ్లాం దగ్గరికి పోవాలి, దాంతో ఖుషి చెయ్యి. అది నీకు సరిగ్గా సరిపోతుంది. మస్తు పర్సనాలిటీ, ఎంజాయ్ చెయ్యి. ప్లీజ్ రవి, రా రవి, ప్లీజ్ రా. యూ బాస్టర్డ్, గెట్ అవుట్. ఏమనుకుంటున్నావు నువ్వు? నీ కటింగ్ నేను ఎట్లా కనపడుతున్నా? ప్లీజ్ రవి, క్యాంపస్లా నువ్వైతే నా రహస్యం బయటికి రాదు. ప్లీజ్. దాని దగ్గర మస్తు పైకం బంగారం ఉంది, నీ కష్టాలు మొత్తం తీర్తాయి. నా దగ్గర 100 రూపాయలున్నాయి, గవ్వి కూడా నీకిస్తా. నీ కష్టాలన్నీ తీర్తాయి రవి,
గురునాథం గెట్ అవుట్. ఒక్క క్షణం ఇక్కడున్నా చంపేస్తాను. మళ్ళీ జన్మలో నీ ముఖం నాకు చూపించకు. ఏమైంది? ఇప్పటిదాకా ఒళ్ళు హూనం చేసి నీ దోస్తు గురునాథం పెళ్ళానని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? చచ్చా, ఏంది పాడుగల? నేనేనా ఇంత దిగజారిపోయానా? నాకు ఇలా కావాల్సిందే. నాకు ఇలాంటి శాస్త్రం జరగాల్సిందే. నాకు ఇలాంటి శాస్త్రం జరగాల్సిందే. కామమా, నన్ను కరుణించు. నన్ను వదిలే. అరే వేణు, మిమ్మల్నే. ఆగండిరా. చాయ్కేనా? నేను కూడా వస్తాను. అబ్బో, నువ్వు మాతోని కలిసి చాయ్ తాగుడా? మరి నీ మడి? ఈ రోజు నుంచి నేను మీలో ఒక్కడినిరా. మడి లేదు, తడి లేదు. పదండి. సరేదా? ఆచార్య చూడు మనలో కలిసిపోయాడు. అబ్బో, పెద్ద చదివినట్టు. ఏంటోరా, కాలేజీలో BA చదివేటప్పుడు యూనివర్సిటీ అంటే సరస్వతీ నిలయం వంటిదని, కులాలు మతాలు ప్రాంతీయ భేదాలు ఉండవని, ఒక ఆదర్శ వాతావరణం ఉంటుందని కలలు కనేవాణ్ణి. కానీ ఇక్కడికొచ్చి చూస్తే అవన్నీ మరింత వికృత రూపం దాల్చి భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ వాతావరణంలోంచి పట్టభద్రులమై వచ్చే మనం సమాజానికి ఏం సందేశం ఇవ్వగలం? నిరక్షరాస్యత, మూఢాచారాలు, అజ్ఞానంతో కొట్టుకుంటున్న సామాన్య ప్రజలను ఏ విధంగా మార్చగలం?
అవన్నీ సినిమాలల్లా పుస్తకాలల్లా పడవ లాంటి కార్లలో వచ్చి పొట్టి గౌన్లు వేసుకొని ఎగిరే హీరోయిన్ల ఒళ్ళో పండుకొని ఇంకా రాజశేఖరం అసంటోడు చెప్పే సొల్లు కబుర్లు ఈ సమాజాన్ని ఎవరు మార్చలేరు. ఒక విప్లవమే వీటన్నిటికీ సమాధానం. గాంధీ అహింస విప్లవం తెచ్చిండు, మనం హింస విప్లవం తేవాలి. ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. ఏందిరా కూల్ అయినా భజగోవిందంగాంతో ఏంద్రా లొల్లి? అయినా వాళ్ళకి నీకా లొల్లేందిరా? ఇదంతా రెడ్డిగాడు శ్రీశైలంగాడు బ్యాక్గ్రౌండ్ నుండి చేసిన నాటకం రా. ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటున్నారు. అలా సంగతి చూడాలరా. గా సాగర్ గాడు ఒకడు ప్రతి దానికి మనమే సారీ చెప్పాలంటాడు. ఇంతమంది ఉన్నాం కదా, వాళ్ళ సంగతి ఏంటో తెలుసుకుందామా? కరెక్ట్రా. పద. గురునాథం రా, చాయ్ తాగుద్దాం. నన్నా? అవును గురునాథం, నిన్నే. థ్యాంక్స్ రవి. ఈరోజు క్యాంపస్లో చాలా సంఘటనలు జరిగినాయి. నాకు కనువిప్పు కలిగింది. మీ అందరి సహచర్యంలో ఇవాళ నుంచి జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూస్తారా? అరే ఏంద్రా ఇంతమంది వస్తుండ్రు? ఏం రాకూడదా? మొత్తం గ్యాంగ్ అంతా కలిసి ఏమ్రా? వచ్చింది ఈ టైంలో. మళ్ళా రాయబారం మోసుకొచ్చినావా? రాయబారం కాదురా, రెడ్డి వాళ్ళు ఆడు కూర్చుండ్రు. మీరు ఎంతమంది ఆడికి వస్తే ఏమైనా లొల్లి అవుతుందేమోరా. కానీరా లొల్లి గాని, నీకు భయమైతే వాళ్ళని పొమ్మని చెప్పు. అది కాదురా. చల్ చల్రా చల్. छोटू 5 चाय लाओ रे, एकदम कड़क. అరే సాగర్ రాబే. పోరా పో, నీకు బిస్కెట్లే నీకి. బిస్కెట్లు తిని నీకి నేను వాడు మోజే తిని తగ్గి కుక్కను కాను. శబాస్. ఓహో బ్రేవో బాయ్. ఏమ్రా సాగర్, రమ్మంటే నకరాలు చేస్తున్నావు. నకరాలేంది? ఏం నకరాలు చేస్తున్నా? నువ్వు పిలవంగానే రావాలనా? చూస్తలేవా? మాట్లాడుతున్నా కదా. ఏం రో రివర్స్ మాట్లాడుతున్నావు? రివర్స్ ఏంది? ఉన్నమాట చెప్పినా. ఏం రో అందరు విప్లవీరులు అవుతారు. చేతులు మాకున్నాయి, బొక్కలు మీకున్నాయి. మా చేతులు లేస్తే మీ బొక్కలు ఇరుగుతాయి. ఏం రో కుక్క లెక్క నా దగ్గర పడి ఉండి ఎన్నేసే బొక్కలు బొక్కి మాలవ మాట్లాడుతున్నాం రా. కుక్క బొక్క అంటే మర్యాద ఉండదు. లేకపోతే ఏందిరా? ఏమరా బాయ్, ఇది యూనివర్సిటీ అనుకున్నారా? చేపల మార్కెట్ అనుకున్నారా? అరే అమ్మ మనుషులు ఎక్కులేరా మీరు? జాగ్రత్త. ఆగునే అమ్మ, చదువుకోవడానికి వచ్చిలా కొట్టడానికి వచ్చిలా? ఏ పాగలుగా లేకున్నారు. చూసుకున్నా పారిపోతున్నారు. అరే చూసుకుంటాం, సంగతి మళ్ళా చూసుకుంటాం. సూపర్ 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 మామ సూపర్. ఇచ్చా మొత్తానికి మనమంతా యూనిటీగా నిలబడేసరికి నా కొడుకులు పారిపోయారు. గందుకే పెద్దలంటారు కలిసి ఉంటే కలసుఖమని. ఓకే మామ, యూనిటీ మనం గిట్లనే కంటిన్యూ చేయాలి. రవి గప్పుడు అన్నావు కదా ఈ సమాజాన్ని మనమే మారుస్తామని. చూసినవా, ఈరోజు మనం అందరం కలిసి ఒక మార్పు తెచ్చినాం. అవును రవి, గుండాలకు భూస్వాములకు భయపడమని రుజువు చేసినాం. మనమంతా కలిసి పనిచేస్తే యూనివర్సిటీ బయట కూడా ఎన్నో మంచి పనులు చేయగలం. ఈ సమాజాన్ని కూడా మార్చగలం. అవును వేణు, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. రవి, యూనివర్సిటీ విద్యార్థి జీవితం అనేది అంపశయ్య లాంటిది. అంటే ముళ్ళ పాన్పు మీద పడుకోవడం లాంటిది. భయాలు,
ఆందోళనలు, ప్రలోభాలు, విమర్శలు, ఈసడింపులు ఇక్కడివన్నీ ములుకుల్లా గుచ్చుకుంటాయి. భరించాలి, తప్పదు. అలనాడు భారత కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడంతటి వాడు అంపశయ్య మీద పడుకోక తప్పలేదు. ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం కోసం, ఈతి బాధల నుండి విముక్తి కోసం నిరీక్షించాల్సి వచ్చింది. మనమెంత? ఈ సమాజం నీ మీద విసిరే బాణాలే ఇవన్నీ, గుర్తుంచుకో. ప్రతి ఒక్క బాణము నీ గుండెను గాయం చేస్తుంది. గాయాల్ని భరించాలి, తప్పదు. పరీక్షల్ని నెగ్గాలి, తప్పదు. గండాలు దాటాలి, అది తప్పదు. నీకో విషయం తెలుసునా రవి? నువ్వొక్కడివే కాదు, నీకన్నా ముందు లక్షలాది మంది విద్యార్థులు ఈ అంపశయ్య దశను దాటినవారే. ఇంకో విషయం తెలుసా? నేను కూడా ఆ దశను దాటినవాడినే. అంటే ఏ విద్యార్థికైనా అంపశయ్య మీద పడక తప్పదా సార్? ఈ నరకం అనుభవించాల్సిందేనా? తప్పదు. నరకం అనుకుంటే నరకం, బాధ అనుకుంటే బాధ, ఆనందం అనుకుంటే ఆనందం. రాబోయే కాలానికి కావలసిన ధైర్య సాహసాలను అందించే ముళ్ళ పన్పు కాదు, పూల పన్పు అనుకుంటే విజయం నీదే రవి. నిర్ణయం నీదే. ఆ నిబ్బరం నీకు కావాలి, ఫలితము నీదే. ఆలోచించుకో. నా జీవితంలో ఒక్క రోజులోనే ఎంత మార్పు! అనాదిగా మనిషి పోరాటం ఆకలి, నిద్ర, సెక్స్ కొరకే. అయితే ఒక వ్యక్తి విద్యార్థి దశలోనే వీటి కొరకు ఆరాటపడవచ్చా? ఈ సమస్య, ఈ పరిస్థితి తరతరాలుగా విద్యార్థులను వేధిస్తూనే ఉంది. అందుకే మేము క్యాంపస్ అంపశయ్య సినిమా నిర్మాణాన్ని చేపట్టాం. విద్యార్థి దశలో అనేక సమస్యలుంటాయి. అప్పుడప్పుడే యవ్వనంలోకి, జీవితంలోకి ప్రవేశిస్తున్న యువకులకు క్యాంపస్ జీవితం గందరగోళంగా అంపశయ్యపై పడకలాగా తోస్తుంది. అయితే క్యాంపస్ జీవితం ముళ్ళ పాన్పు కాదు, పూల పాన్పు అని భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు సన్నద్ధం చేస్తుందని, విద్యార్థులు తమ దృష్టినంతా విద్యార్జనపైనే పెట్టాలని, తమపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలని చెప్పాం. మా ఈ ప్రయత్నాన్ని మీరు విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము.